బ్రో నమస్తే బ్రో, మీ పేరు? ప్రవీణ్ అన్న. ఏం చేస్తుంటా? నేను కాంట్రాక్టర్ సూపర్వైజర్. ఏంటి, ఏ ఏరియా మీద అసలు? మాది కృష్ణలంక సతీష్ కుమార్ రోడ్డు. ఏంటి, ఎలా ఉంటుంది అసలు మీ ప్రాంతంలో పోటీ? ఒకవైపు గద్దె రామ్మోహన్ రావు గారు, ఒకవైపు అవినాష్ గారు, ఎలా ఉంటుంది? రామ్మోహన్ రావు గారు అన్న, ఆయన అయితేనే వస్తారు. ఈ 10 ఏళ్ళలో ఆయన చేసింది ఏంటంటే, ఒకప్పుడు ఏరియా అంతా బాగా గంజాయి అని అవని ఇవన్నీ బాగుండేవి. ఇప్పుడు ఆయన వచ్చాక ఇక్కడ ఏంటంటే ఈ ఏరియా అనేది అసలు గంజాయి అనేది తగ్గిపోయింది కొంచెం. చాలా వరకు ఒక కృష్ణలంక అనేది ఒకప్పుడు బాగా అసలు ఎలా పడితే అలా ఉండేది. ఇప్పుడు కొంచెం ఈయన వచ్చాక డెవలప్ అయింది, బాగానే ఉంది. నెక్స్ట్ కూడా ఆయనే వస్తాడు కన్ఫామ్గా. అదన్న. అవినాష్ అంటారా, ఇంకా ఆయన అంటే వస్తాడులే కానీ ఆయన 50-50 ఛాన్సెస్. ఆయన అయితే రాడన్న ఈసారి లేదు ఆయనకి. ఇంకా నెక్స్ట్ టైం ఏదైనా ఉంటే ఇంక రావచ్చేమో కానీ ఈసారి లేదు ఆయన. ఇక్కడ మరి కృష్ణలంకలో రిటైనింగ్ వాల్ కట్టాము, ఖచ్చితంగా మేము గెలిచి తీరుతామని ధీమా కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అది స్టార్ట్ చేసింది టీడీపీ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఈడొచ్చి చేశానంటే అలా జనాలు పిచ్చోళ్ళు కాదు అన్న, చేసింది టీడీపీ ప్రభుత్వం అని మాకు తెలుసు. సరే ఏదో ఆడు చేశాడని ఇంకా ఆడు చెప్పుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చేసామని గెలిచే అదే. ఇంకా ఆయన లేదు, టీడీపీ ఆయనే గద్దె రామ్మోహన్ రావు గారు వస్తారని అనుకుంటున్నాం. ఇంకా రావాలి మళ్ళీ ఆయన వస్తారు. ఏంటంటే ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అంటారు అసలు మళ్ళీ గద్దె గారు గెలిస్తే కనుక? మళ్ళా వస్తే ఇటువైపు రిటర్నింగ్ వాళ్ళు కూడా అయిపోయిద్ది. నెక్స్ట్ ఇంకా అంటే ఇంకా ఉన్నాయిగా ఈ ఏరియానే కాకుండా బయట ఇంకా అటువైపు పటమట ఇవన్నీ ఉన్నాయిగా, అవి కూడా అవుతాయి. బాగా ఏమైనా చేస్తారని. ఓవరాల్గా ఎలా అనిపించింది జగన్ గారి పరిపాలన? లేదన్న, మాది ఇంటర్ అయిపోయింది. ఇప్పుడు మేము 5 ఏళ్ళ నుంచి ఏ పని లేదు, ఏమీ లేదు. కాంట్రాక్టర్ సూపర్వైజర్ మా అయితే 15,000కి పని చేసుకుంటున్నాం. ఇంకా ఆయన మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు వస్తే ఈసారి ఇంక విజయవాడలో ఉండవసరం, మేము హైదరాబాద్ బెంగళూరు ఎటో కూడా వెళ్ళిపోవడం. అదే. ఎందుకని ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి రెండు కళ్ళ పరిగెత్తిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు కదా? ఏం లేదన్న, ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఏమీ మాకు రాలా. ఇంకేమనంటే 5,000కి మేము చేయలేము. ఆ ఉద్యోగాలు 5,000కి ఒక ఫ్యామిలీని నడిపించాడు కూడా ఆ పని చేయలేడు. ఇంకా అవి చేయలే. అసలు ఇంట్లో వాళ్ళైనా ఎలా పంపిస్తారు వాటికి? ఇంకా దానివల్ల అవ్వదు. ఇంకా ఆయన ఉద్యోగాలు ఏమీ రాలా మాకు. అమ్మఒడి కూడా అన్నారు కానీ ఫస్ట్ 2-3 సంవత్సరాలే బాగా చేశారు. ఈ లాస్ట్ 2 years అది కూడా ఆగిపోయింది. అది కూడా ఏమీ లేదు. జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ ఇస్తానని చెప్పారు కదా, మరి ఇవ్వలేదా? లేదు, ఇవ్వలేదన్న. మరి మాకైతే రాలేదన్న. మరి లోకేష్ గారు కూడా హామీ ఇస్తూ ఉన్నారు, కూటమిని కనుక గెలిపిస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి. నిజం అవుతుంది అది? లేదా, ఆయన వస్తే అవ్వచ్చేమో అన్న. మరి ఆయన కూడా రావాలని ఉంది కానీ మరి ఆయన వస్తారో రారో అది మన చేతులు, జనాల చేతిలో ఉందిగా. జనాలు గెలిపిస్తే రాగలరు. కూటమికి అవకాశం ఉందంటారా? ఆయనకే ఉందన్న, ఆయనే వస్తారు. గద్దె రామ్మోహన్ రావు గారు రావాలి. ఆయన వస్తే కొంచెం బాగుంటుంది. ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అంటారా ఇక్కడ అసలు? అంటే నాకు అర్థం కాలే, ఓట్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి ఈయన నిలబెట్టారు కదా గద్దె రామ్మోహన్ రావు గారిని. జనసేన కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ ఆయనకు సపోర్ట్ చేసి ఓట్లు వేసే అవకాశం అలా ఏం లేదన్న. ఇప్పుడు ఎవరైనా అవ్వచ్చు. పోయినసారి మా ఇంట్లో మా ఓట్లన్నీ వైసీపీకి వేసాం. ఏది ఇప్పుడు మాకు మా నాన్నగారు ఇదే రోడ్లో రిక్షా తొక్కుంటారు. మా నాన్నగారు ఏమీ లేదు, ఏ ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. ఈసారి మేము ఆయనకే వేస్తాం, టీడీపీకి గెలిపించుకుంటాం.